అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమా ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. నన్ను చూసే శంకర్ గారు తమిళ్లో ఒకే ఒక్కడు ఒక పిక్చర్ తీశారు. తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. శంకర్ గారు నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. సార్, మీరు రాజకీయాలకు రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. ఆహా. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? సోదరు గారు గాలి తీశాడు. నన్ను చూసే శంకర్ గారు తమిళ్లో ఒకే ఒక్కడు ఒక పిక్చర్ తీశారు. తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. జ్ఞాపకం ఉందా? చూసినట్టే ఉంది. మీ ఎన్నికల వాగ్దానాల పుస్తకం. ఇవన్నీ జరిగాయంటారా? ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ చక్కగా డబ్బింగ్ చేసుకొచ్చారు. స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం. నాకు మళ్ళీ గొంతున్న వాణ్ణి ఎవరినో తీసుకొచ్చి డబ్ చేసి ప్రజల మనసుని చెడగొట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతా ఉంటే ఈ కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నా మీద కుట్రబంతున్నాడు. మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.